నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అది భారతదేశంలో ఉందా లేదా అనే అనుమానం చాలా సంవత్సరాలు 60 సంవత్సరాల దాకా ఉండేది. ఎప్పుడూ అక్కడ ఉగ్ర దాడులు, బాంబు బ్లాస్టులు, మత ఘర్షణలు, ఉగ్రవాదులు శత్రు దేశాల నుంచి అట్లా ఏదో ఒక సినిమా హాల్కి వచ్చి వెళ్ళినట్టుగా మన బోర్డర్ ఏరియాని దాటి లోపలికి వచ్చేవాళ్ళు, వాళ్ళు పని పూర్తి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. ఒక చిన్న చారిత్రక తప్పిదం వల్ల ఆ భూభాగంలో సగం మనది కాకుండా శత్రు దేశం పేరుతో ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది అక్కడ శాంతిని నెలకొల్పటానికి. అట్లాగే వీళ్ళందరినీ ఎట్లా మార్చాలి, ఏంటి, ఎక్కడ తప్పిదం జరిగింది, వీటితో పాటుగా ఎప్పుడైతే కొద్దిగా భూభాగం వేరే శత్రు దేశంలో కలిసిందో దాన్ని కూడా మళ్ళీ మన భారతదేశ భూభాగంలో కలపడానికి ప్రయత్నిస్తోంది. నేను మాట్లాడుతున్నది జమ్మూ కాశ్మీర్ గురించి. ఎప్పుడూ అక్కడ ఎవరు హిందువులు కాశ్మీర్ పండిట్లను ఓచుకోత కోసారు. ముస్లింలు, హిందువులు మత ఘర్షణలు. ఏ రాజకీయ నాయకుడు వెళ్ళి అక్కడ సభ పెట్టాలన్నా ఉగ్రవాదులు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎక్కడా శాంతి ఉండేది కాదు. చదువుకుంటానికి స్కూల్స్కి, కాలేజీకి వెళ్ళాల్సిన యువత చేతిలో బాంబులు పట్టుకునేవారు. భారతదేశం మీద ఒక రకమైన ఆక్రోశాన్ని వెళ్ళగక్కేవాళ్ళు, ఆవేశాన్ని వెళ్ళగక్కేవాళ్ళు. శుక్రవారం వస్తే అక్కడ ఖచ్చితంగా గొడవలు జరగాల్సిందే. చాలా మార్పులు వచ్చింది. అంత తేలిక కాదు. 60 సంవత్సరాల్లో జరిగిన దాన్ని మార్చుకుంటూ రావటం, అక్కడున్న పార్టీల్లో ప్రజల్లో మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. చాలామందికి అనుమానం, అయ్యా అది అంత ఈజీనా, కాశ్మీర్ లాంటిది లేకపోతే జమ్మూ లాంటిది లేకపోతే కొత్తగా ఏర్పడిన లడఖ్లో మీరేం మార్పులు చేసేస్తారు, మీరేం తీసుకొని వస్తారు, ఎట్లా వాళ్ళని కాశ్మీర్ వాళ్ళది మనసులు హత్తుకున్నాయి, నొచ్చుకున్నాయి, మీరంతా కూడా వాళ్ళ గుండెల్లో పాకిస్తాన్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. పాకిస్తాన్కి మీరు కాశ్మీర్ని, జమ్మూని సెపరేట్గా ప్రకటించండి, లేదంటే పాకిస్తాన్లో కలపండి అంటూ కూడా చాలా చోట్ల ర్యాలీలు కూడా జరిగినాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ మనసుంటే మార్గం ఉంటుంది. పెడ చెవిన పెట్టిన వాళ్ళని లేకపోతే పెడదారి పెట్టిన వాళ్ళని ఎట్లా మార్చుకోవచ్చు అనేదంతా చూపిస్తోంది. క్లియర్ కట్గా అక్కడ జమ్మూ కాశ్మీర్లో ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. కొత్తగా వచ్చిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి చూసుకుంటే మనం అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మొట్టమొదట అసలు వాళ్ళు తీసుకొచ్చిందే ఆర్టికల్ 370 అబ్రిగేషన్. అక్కడి నుంచే 2019 నుంచి మార్పులు మొదలైనవి. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టారు. రోడ్స్ కానీ, రైల్వే లైన్ అంటే చెనా బ్రిడ్జ్ లాంటిది, టన్నల్స్, పవర్ మీద, హెల్త్, ఎయిమ్స్, మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చారు. ఎడ్యుకేషన్ మీద, టూరిజం మీద, ఇండస్ట్రీ డెవలప్మెంట్ మీద, ఇవన్నీ కూడా 2019 నుంచి 2025 దాకా జమ్మూ కాశ్మీర్లో వచ్చిన మార్పులంతా కూడా కనెక్టివిటీసు, రోడ్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్సు, హెల్త్, ఎడ్యుకేషను, టూరిజము, అగ్రికల్చరు, వీటికి సంబంధించి కూడా ఈ 6 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చినాయి. టూరిజంగా ఎప్పటి నుంచో ప్రసిద్ధి జమ్మూ కాశ్మీరు. చాలా సినిమాలు షూటింగ్లు కూడా జరుపుకునేవి. ఆ తర్వాత మార్పు వచ్చింది. మార్పు వచ్చాక సినిమాలు కూడా బంద్ అయిపోయినాయి. టూరిజం దెబ్బతింది. దురదృష్టకర సంఘటన 2025లో మేలో జరిగింది పెహల్గామ్ ఇన్సిడెంటు. శత్రు దేశాలే కాకుండా భారతదేశంలో ఉన్న శత్రువులు వాళ్ళతో చేతులు కలపటం వల్లనే ఆ ఇన్సిడెంట్ కూడా ఒక బ్లాక్ మార్క్ కింద చెప్పచ్చు. కాశ్మీర్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి వైపు వెళ్తోంది. చేతిలో రాళ్ళు, తుపాకులు పట్టుకున్న యువత కాలేజీలకి, యూనివర్సిటీలకి వెళ్తున్నారు. క్రికెట్ స్టేడియంస్ వచ్చినాయి, ఫుట్బాల్ స్టేడియంస్ వచ్చినాయి, మెడిటేషన్ క్యాంప్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం జమ్మూ కాశ్మీర్లో చూడొచ్చు ఎవరైనా వెళ్తే కూడా. లడఖ్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఒకప్పుడు భారతదేశపు జెండా ఎగరేయాలంటేనే భయపడిన రోజులు శ్రీనగర్లో. అలాంటి శ్రీనగర్లో 40 సంవత్సరాల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ రిటర్న్ అయింది. ఇదివరకు ఆ స్టేడియం అంతా కూడా బక్షీ స్టేడియం అంటారు. ఆ స్టేడియంలో మిలిటెంట్స్ అంతా కూడా అక్కడ బ్లాస్టులు చేసేవాళ్ళు. ఐఈడి బ్లాస్టులు. ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే భయపెట్టడానికి అక్కడ భారతదేశపు జెండాని
ఎగరేస్తారేమోనని ఐఈడి బ్లాస్ట్లు ఇవన్నీ చేసేవాళ్ళు. అలాంటి చోట ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. నార్మల్సీ పీస్కి వస్తోంది. వీటన్నిటితో పాటు అక్కడున్న జనాలకి, జమ్మూ కాశ్మీర్లో ఉన్న జనాలకి, ప్రజలకి ఎప్పుడో కౌంటర్ టెర్రరిజము ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళని భయపెట్టో డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి టెర్రరిస్టులు వాళ్ళ ఇళ్లలో దాక్కునేవాళ్ళు. ప్రస్తుతానికి మోడీ ప్రభుత్వం ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పచ్చు, లేదా ఒక బ్రహ్మాండమైన స్టెప్ అని చెప్పచ్చు, లేకపోతే మోడీ హైతో ముమ్కిన్ హై అంటారు, ఈ రకంగా అయినా చెప్పచ్చు. ఈ విలేజ్ గార్డ్స్, డిఫెన్స్ గార్డ్స్ అని ఉంటారు, వీళ్ళందరికీ కూడా జమ్మూ కాశ్మీర్ దోడా నుంచి లోపలికి బాగా వస్తూ ఉంటారు టెర్రరిస్టులు. అందుకని అక్కడ వాళ్ళందరికీ ఆ విలేజర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తోంది మన ఇండియన్ ఆర్మీ. ఎట్లా కౌంటర్ చేయాలి టెర్రరిస్టులని డిఫెన్స్ గార్డ్స్ కింద వీడీజీ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వీళ్ళని తయారు చేసి వాళ్ళకందరికీ కూడా గెరిల్లా ట్రైనింగ్ ఇస్తోంది మన భారతదేశపు ఆర్మీ. వీళ్ళందరూ సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలి, బేసిక్గా కాంబాట్ స్కిల్స్ ఇవన్నీ కూడా మన భారతదేశపు సైన్యం వాళ్ళకి నేర్పిస్తుంది. అక్కడున్న పల్లె ప్రజలు కూడా దీన్ని నేర్చుకుంటున్నారు. ఎందుకంటే మాకు ఇంకా ఉగ్రవాదం ఇవన్నీ వద్దు, టెర్రరిజం వద్దు, మేము బాగుపడాలి, మా తర్వాత వాళ్ళు బాగుపడాలి, ఇవన్నీ అంటూ కూడా వాళ్ళు కూడా శాంతి వైపు చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు మన దేశంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల్లా కాదు. విభజన చూస్తూనే ఉన్నాం. భారతదేశం మొత్తం కూడా మత ఘర్షణలు ఇవన్నీ కూడా 2014 దాకా ఎన్ని నడిచినా చూసాం. 2014 నుంచి చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడో చేతి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు బాంబ్ బ్లాస్ట్ అనేది కానీ, మత ఘర్షణలు కానీ. జమ్మూ కాశ్మీర్ మీద కూడా పెద్ద కుట్ర నడిచింది 60 సంవత్సరాలు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే అనేది త్వరలోనే భారతదేశంలో విలీనం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం భారతదేశం నక్సలిజం మార్చి కల్లా ఎండ్ అయిపోతుందన్నారు. అట్లాగే మనం పీఓకే కూడా భారతదేశంలో అతి తొందరలోనే కలిసిపోతుందని ఆశిద్దాం. ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా కొన్నిసార్లు పండిట్ నెహ్రూ లాంటి వాళ్ళందరూ కూడా లడక్ లాంటి చోట గడ్డి కూడా మొలకెత్తది. ఇక్కడ గడ్డిని పెంచడం ఇవన్నీ కూడా చాలా కష్టం. గడ్డి లాంటిది, గ్రాస్ లాంటి దాన్ని అన్నిటినీ కూడా ఓకే, ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే, వీలు కాకపోతే అభివృద్ధి వైపన్న చూడాలి. నెహ్రూ సమయం నుంచి ఇప్పటిదాకా 2014 దాకా ఎవరూ కూడా అటువైపు దృష్టి సారించలేదు. మోడీ వచ్చాక అక్కడ క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం, ఐనాక్స్ థియేటర్సు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. సెంట్రల్ యూనివర్సిటీ కూడా వచ్చింది లడఖ్లో. సో ఒకటి పాసిబుల్ కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి ప్రజల్ని అభివృద్ధిలోకి, పీస్, ఎందుకంటే చేతి నిండా పని లేనప్పుడు విధ్వంసం వైపు చూశారు ఇప్పటిదాకా జమ్మూ కాశ్మీర్ ప్రజలు. ప్రస్తుతం మోడీ తీసుకొచ్చిన ఈ స్టెప్స్తో జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. మన భారత సైన్యం కూడా బోర్డర్స్లో ఎంత మంచు పడుతూ -డిగ్రీస్లో కూడా ఈ డిసెంబర్ జనవరి నెలలో ఇన్ఫిల్ట్రేటర్స్ ఎక్కువ ఉంటారని కంటి నిద్ర లేకుండా, రెప్ప వాల్చకుండా అక్కడ పహారా కాస్తున్నారు. దానికి తోడు ఈ దోడా లాంటి వాళ్ళు ఈ పల్లెల్లో ప్రజల్ని వీళ్ళందరినీ జమ్మూ కాశ్మీర్లో ట్రైన్ చేయటం ఇదంతా కూడా చాలా మంచి నిర్ణయం. ప్రజలు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సో జమ్మూ కాశ్మీర్లో ఇక నుంచి పీస్ అనేది ఉంటుంది, ఉగ్రవాదంకి చోటు ఉండదని 2026లో ఎక్కడ అవకాశం కాశ్మీర్ ప్రజలు ఎవ్వరు అన్నది ఆశిద్దాం. థ్యాంక్ యూ.